ఒక గడియారంను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. సమయం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళు తిరిగినటువంటి డిగ్రీలు ఎంత అని అడిగిండు. సో మనకి ఇక్కడ గమనించినట్టయితే 12 గంటలకు సమయాన్ని ప్రారంభించారు గడియారాన్ని. సమయం ఎంత అయింది? 4 గంటల 30 నిమిషాలు అయింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి అడిగిండు? గంటల ముళ్ళు తిరిగినటువంటి డిగ్రీలు ఎంత? గంటల ముళ్ళు తిరిగినటువంటి డిగ్రీలు ఎంత? మనకి గంటల ముళ్ళు గమనించినట్లయితే ఒకసారి ఊహించుకోండి. మరి మొత్తం కూడా 12 గంటలు ఉంటాయి. 12 గంటల్లో కూడా 360 డిగ్రీలు తిరుగుతుంది. ఓకేనా? ఒక గంటకు ఎంత అవుతుంది? 360/12 అనగా 30 డిగ్రీలు అవుతుంది. ఓకేనా? గంటకు 30 డిగ్రీలు కాబట్టి 4 గంటలకు 120 డిగ్రీలు. అలాగే 30 నిమిషాలు అనగా అర్ధగంటకు 15 నిమిషాలు. మొత్తం ఎంత అవుతుంది? 135 డిగ్రీలు తిరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? గడియారంలో ముళ్ళు, గంటల ముళ్ళు మనకి 12 గంటల్లో 360 డిగ్రీలు పూర్తి చేస్తుంది. ఒక గంటకు 30 డిగ్రీలు అవుతుంది. సో 4 గంటలకు 120 డిగ్రీలు. మరి ఒకవేళ మనము 30 నిమిషాలు కాకుండా 10 నిమిషాలు, 5 నిమిషాలు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, మరి ఇక్కడ ఒకసారి గమనించండి. గంటకు 30 డిగ్రీలు అంటే 60 నిమిషాలకు 30 డిగ్రీలు. ఒక్క నిమిషానికి ఎంత అవుతుంది? 30/60 హాఫ్ డిగ్రీ అవుతుంది. ఇది సూత్రం. ఒక్క నిమిషానికి హాఫ్ డిగ్రీ. ఒకవేళ 4 గంటల 10 నిమిషాలు అని చెప్పింది అనుకోండి, 4 గంటలకు 120 డిగ్రీలు, 10 నిమిషాలకు 10 × 1/2 5 డిగ్రీలు. సో టోటల్ 125 డిగ్రీస్ అవుతుంది ఇలా. ఓకే? ఈ విధంగా మనము గంటల్లోకి ముళ్ళు తిరిగినటువంటి కోణం అడిగినప్పుడు గంటలనేమో 30 డిగ్రీలతో, నిమిషాలనేమో హాఫ్ డిగ్రీతో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి ఆ గడియారంలో గంటల ముళ్ళు తిరిగినటువంటి కోణం వస్తుంది. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ 2. ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ 9:40 అవర్స్ 9 గంటల 40 నిమిషములు అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? మరి ముళ్ళుల మధ్య కోణానికి సూత్రం θ = 11/2 × m. m అంటే నిమిషాలు. డిఫరెన్స్ 30 × అవర్స్. ఇది ఫార్ములా. ఆ 2 ముళ్ళుల మధ్య కోణం అనేది 11/2 × m డిఫరెన్స్ 30 × h. ఇక్కడ మైనస్ కాదు, డిఫరెన్స్. ఏది పెద్ద నెంబర్ ఉంటే పెద్ద నెంబర్కి వెళ్ళి చిన్న నెంబర్ని మైనస్ చేయాలి. సో 11/2 × m అంటే 40 నిమిషాలు. డిఫరెన్స్ 30 × గంటలు 9. ఇది 270. 2 × 20 2 × 40. సో 20 11ల 220. 220 డిఫరెన్స్ 270. పెద్ద సంఖ్యకి వెళ్ళి చిన్న సంఖ్యని మైనస్ చేయాలి. సో 270లకి వెళ్ళి 220 చేస్తే 50. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే? ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనం ఇచ్చినటువంటి గడియారంలో ఎక్కడ ఇచ్చినా సరే, ఏ టైం ఇచ్చినా సరే ముళ్ళ మధ్య కోణం తెలుసుకోవచ్చు. ఇక్కడ m అంటే నిమిషాలు, h అంటే గంటలు. దీని ఆధారంగా చేసుకుని తెలుసుకుంటాం. ఓకే? నెక్స్ట్ సమయం 4 గంటల 40 నిమిషాలు అయినప్పుడు గడియారంలో ఉన్నటువంటి 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? సమయం 4 గంటల 40 నిమిషంలో అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? సో ఇప్పుడు సేమ్ 11/2 × m అంటే 40 నిమిషాలు, డిఫరెన్స్ 30 × 4 అవర్స్. సో ఇంటూ చేస్తే 20. 11 × 20 220. డిఫరెన్స్ 30 × 4 120. 220లకి వెళ్ళి 120 మైనస్ చేస్తే 100 డిగ్రీస్ అవుతుంది. సో 100 డిగ్రీస్ అనేది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే? ఈ విధంగా గడియారంలో సమయం ఇచ్చినప్పుడు ముళ్ళుల మధ్య కోణం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.